హుజూర్నగర్ పట్టణ శివారులో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుకున్న ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించినట్లుగా హుజూర్నగర్ సీఐ చరమందరాజు వెల్లడించారు. తనిఖీల్లో 6 నిందితులను పట్టుకుని వారి నుండి 6 సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లుగా సీఐ చరమందరాజు వెల్లడించారు. విచారణలో ప్రధాన నిందితుడు ఆంధ్రప్రదేశ్లోని అరకు ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి ఖమ్మం, హుజూర్నగర్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లుగా వెల్లడైంది. నిందితులను రిమాండ్కు తరలించి యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ఇటువంటి ఆక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ వ్యక్తిని ఇంకా ఆధారపరిచినాము తహసీల్దార్ గారు. వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే అమౌంట్ మనం బైండ్ అవుట్ చేసినామో అమౌంట్ మన ద్వారా 4 ఫీట్ చేపిస్తాం. 4 ఫీట్ అంటే ఆ అమౌంట్ ఖచ్చితంగా గవర్నమెంట్కి వాళ్ళు కట్టాలి. అదేవిధంగా నేరేడ్చల్ల మండలంలో కూడా సేమ్ ఒక వ్యక్తి ఆ విధంగానే చేసి 5 లక్షల పూచికత్తులు పెట్టాము. ఆయన 5 లక్షల పూచికత్తులు పెట్టినప్పుడు ఏమైంది, ఆయన సేమ్ మళ్ళీ ఇంకో కేసు ఇన్వాల్వ్ అయితే ఇక తహసీల్దార్ గారు 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రోజు మరి నోటీస్ ఇస్తారా లేకపోతే కట్టిస్తారా అనేది ఈరోజు మనకే జరుగుతుంది. అంటే నేను ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ బైండ్ ఓవర్ కేసులో ఉన్నవైతే ఉండరు వాళ్ళు 1 ఇయర్ వరకు సత్పాత్రతో ఉన్నట్లయితే 1 ఇయర్ తర్వాత ఆయన మీద ఆ సత్పాత్ర నుంచి బయటకు వెళ్ళిపోతారు. లేదు అనుకుంటే ఖచ్చితంగా ఎంత అమౌంట్ అయితే మనం బైండ్ ఓవర్ చేసినామో ఆ అమౌంట్ ఖచ్చితంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి ద్వారా, మ్యాజిస్ట్రేట్ తహసీల్దార్ గారి ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా మంది తెలియక ఏముందిలే బైండ్ ఓవర్ చేసినారు, ఏముందిలేదో మేము సంతకం పెట్టి వచ్చినామని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అది తప్పు. ఒక్కసారి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళి ఖచ్చితంగా ఏదో పనిష్మెంట్ రూపంలోనే అది మనీ కావచ్చు లేదా జైలు శిక్ష కావచ్చు. ఇప్పుడు ఆయన 5 లక్షల రూపాయలు కట్టకపోతే ఖచ్చితంగా జైలు పంపిస్తుంది. ఎందుకంటే అది చట్టంలో ఉంది, ఆ ప్రాసెస్ ఉంది కాబట్టి అది పంపించే ఆస్కారం ఉంది. కాబట్టి నేను చెప్పే యువకులందరికీ కూడా, యువకులు కావచ్చు లేదా చిన్న క్షణిక ఆవేశానికి పోయే తప్పులు చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, బైండ్ ఓవర్ ప్రక్రియ మేము చేసినప్పుడు ఆ 1 ఇయర్ వరకు తప్పకుండా వాళ్ళు సత్వంతో ఉండాల్సిందే. ఉండకపోతే ఆ పూచికత్తు మొత్తం కట్టాల్సి వస్తుంది. ఇది చిన్న పిట్టి కేసు పెట్టినా కూడా ఇది అట్టుకోలేదు. 1 ఇయర్ చిన్న పిట్టి కేసు, ఏది తిరుగుతున్నట్టు లేదంటే ఊహించినట్టు లేకుంటే చూసినాను, ఏ చిన్న పిట్టి కేసు పెట్టి మేము కోర్టు పర్మిషన్ తీసుకున్నా డెఫినెట్లీ ఈ అమౌంట్ వాళ్ళు ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. అది మనం మీడియా ద్వారా అందరూ కూడా ఒకసారి మనం చెప్పాలని చెప్పి చెప్తాం. నేను ఎప్పుడేమనుకున్నా